మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తసతి ప్రకారం మహాకాళిని ప్రపంచంలో మహామాయగా పిలుస్తారు. మహాలక్ష్మి మరియు మహాసరస్వతి దేవి యొక్క త్రిమూర్తుల శక్తి. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటైన ఆలయం. ఈ శక్తిపీఠం తంత్ర చూడమణిలో వివరించబడిన శక్తిపీఠాలలో ప్రస్తావించబడింది. ఈ ఆలయాన్ని రతన్పూర్ మహామాయా ఆలయం అని పిలుస్తారు. భారతదేశంలోని ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రతన్పూర్లో ఉంది. ఈ రతన్పూర్ 4 యుగాల నగరం. సత్యయుగంలో మణిపూర్, త్రేతాయుగంలో మణిక్పూర్, ద్వాపర యుగంలో హిరాపూర్, కలియుగంలో రతన్పూర్. 11వ శతాబ్దంలో కలుచూరి రాజు రత్నదేవ్ వేటాడేందుకు ప్రసిద్ధి చెందిన దేవాలయాలు మరియు సరస్సులు కలిగి ఉన్న రతన్పూర్కు వచ్చారు. అతను ఒక మర్రి చెట్టు క్రింద రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అర్ధరాత్రి ఆ ప్రదేశం దైవక కాంతితో ప్రకాశించింది. విగ్రహం కనపడిన చోటే ఆలయాన్ని నిర్మించమని చెప్పింది. అప్పుడు రాజు రతన్పూర్ని తన రాజధానిగా చేసుకొని ప్రస్తుత మహామాయా దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మహానది నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారు రతన్పూర్ ప్రజలకు కులదేవత. గర్భగుడిలో మనం 2 విగ్రహాలను చూడవచ్చు. ముందుకు కనిపిస్తున్నది మహిషాసురమర్దిని, వెనుక కనిపిస్తున్నది సరస్వతీదేవి. ఓం శ్రీ మాత్రే నమః. ఇలాంటి ఆలయ విశేషాల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి.